హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నావు, వచ్చిందే వైజాగ్ నుంచి. వైజాగ్ చాలా ఫాస్ట్ ఏరియా. అంటే మనకు కనిపించని స్పీడ్ ఉంది వైజాగ్ లో, కనిపించదు బయటికి, కానీ బయట ఉండే వైజాగ్ లో ఉండే స్పీడ్ వైజాగ్ ఉంది ఇన్ జనరల్ గా. ఎందుకంటే మల్టిపుల్ కల్చర్స్ ఉన్నాయి అక్కడ, రకరకాల కల్చర్స్ కూడా తెలియండి. అంటే యూ లెఫ్ట్ వైజాగ్ వెట్ వెరీ ఎర్లీ ఏజ్ కదా. అప్పటికి అంటే అప్పుడు కూడా ఉందేమో, మాకేం పరిచయం లేదు. మీరు ఎంతసేపు మీ గొడవ అంతా షార్ట్ ఫిల్మ్సే కదా. అంతకు ముందు కూడా అంటే నాకు కొంచెం, నేను కాలేజ్ వచ్చే కంపెనీ షార్ట్ ఫిల్మ్స్ లో ఉండేవాడిని. దానికి ముందు ఎక్కడ ఎన్ఐడి కొత్త రోడ్ దగ్గర మా ఇల్లు, సిటీకి బాగా దూరం, బాగా దూరం. మాది ఏదో మా బ్యావర్స్ బ్యాచ్, మేము అదో చిన్న గ్రామంలో ఉండేది అంతా అటుపక్క. సరదాగా వెళ్తే సాయంత్రం బీచ్కి వెళ్ళి కూర్చోవడం, మళ్ళీ వచ్చేయడం. ఇంకా బీచ్ తప్పితే ఇంకో అదేం లేదు, ఏముంది అక్కడ, ఏముండవు అక్కడ, ఏం లేదు అక్కడ. అంటే ఈ టైంలో నువ్వు లవ్ అఫైర్స్ కానీ, ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుందాం అని అనుకోవడం కానీ వైజాగ్ కదా, ఇక్కడికి వచ్చే కదా రైజ్ అయ్యావు, స్టార్డమ్ లోకి వచ్చావు. నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను, ఏదేమైనా సరే జీవితంలో పెళ్లి మాత్రం చేస్తాను. అయ్యో అదేంటిది, నాకు పెళ్లి పిల్లలు చాలా చాలా స్ట్రేంజ్ రాస్తారు. ఐఎమ్ వెరీ ఫైన్ బై మై సెల్ఫ్, ఐఎమ్ హ్యాపీ బై మై సెల్ఫ్. అది మీ కాదు, సరే ఓకే, నీ డెసిషన్ అది ఓకే. మీ అమ్మగారు నాన్నగారు ఊరుకుంటారా అలా అంటే? మా డాడీ దేనికైనా ఓకే అంటారు. అబ్బా, నిజంగా గ్రేట్ ఫాదర్ ఈస్. మా అమ్మ అడిగేది, తర్వాత గేవ్ అప్. అవునా? చేసుకుంటే లేదా మానేస్తాడు, అదే ఆడు సావని అన్న టైప్ లో అంతే. కానీ బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఒక స్టార్డమ్ లో ఉన్న బాయ్, ఇలా హ్యాండ్సమ్ గా ఉన్న బాయ్, ఎంత చాలా కష్టమేనే. పెళ్లి చేసుకుని పిల్లలకన్నా చెప్పానండి. ఓకే ఓకే, మధ్యలో ఇంకో లైన్ ఉంది కానీ అది కూడా ఓపిక లేదండి. అవునా? నిజంగా అస్సలు ఓపిక లేదు. లవ్ అఫేర్, రిలేషన్షిప్ చాలా అంటున్నారు కదా ఇప్పుడు, అస్సలు ఓపిక లేదు. డేటింగ్ కదా, ఐఎమ్ వెరీ ఫైన్ బై మై సెల్ఫ్. అంతేనా? చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది కూడా డైరెక్షన్ లాగా, లేకపోతే ముట్టుకుందాం అనుకుంటే ముందుకు వెళ్ళిపోతున్నదా? అదేం కాదండి, ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఓకే, సోలో లైఫే సో బెటర్ అని శాస్త్రి గారి పాట ఉంది. మనకి బేసిక్ గా త్రికంగా ఉంటది కదా, పొద్దున్న లేచి రోజు అదే పని చేసి, అది చాలా కష్టం. సేమ్ రొటీన్ మెయింటైన్ చేసి ఉండడం చాలా బెటర్.